కొద్దిగా ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా? ఎట్లా ఈ రెండిటికి? ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్సే. ఎలా అనిపించింది ఇద్దరితో? అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాడిని కాదు. బయట నుంచి ఏ ఒత్తిడిని రానిచ్చేవాడిని కాదు. అండ్ ఏం జరుగుతుందో అసలు నా దగ్గర రానిచ్చేవాడిని కాదు, తెలుసుకునేవాడిని కూడా కాదనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే హై వస్తుంది, సో ఆ పని మీద తప్ప వేరే దాని మీద ఫోకస్ ఏం చేయలేదండి. సో దానివల్ల నాకు ప్రెజర్ అని అనిపించలేదు నాకు. ఓకే. సుధాకర్ సార్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు. సమ్మర్లో కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పెద్ద కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా, మెగా ఫ్యాన్స్. ఈ ఇయర్ 3 బ్లాక్ బస్టర్లేనండి. అంతేనా? అంతే. ఎలా ఉండబోతుంది సార్ అది? ఎలా వస్తుంది అవుట్పుట్? ఎలా వస్తుంది అది? ప్యారడైజ్ సూపర్గా వస్తుంది. ఓకేనా? కిషోర్ గారు ఇక్కడండి, ఇక్కడ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పడి నవ్వారు నిన్న. థ్యాంక్ యూ మీడియా షో. కంగ్రాట్స్. ఇంకొకటి అండి, ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారా అని చెప్పి ఏగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు. దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇప్పుడు ఇన్స్టాలో అండర్లైనంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్లు అవేం తెలియదు యాక్చువల్ ప్రామిస్. నేను అసలు సోషల్ మీడియాలో ఉండను. సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోర్షన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది. ఓకే. పవన్ బాసిం శెట్టి, ఎందుకంటే తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే, సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది. ఓకే. సుధాకర్ గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్గా, అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి అంటే వేయొద్దని చెప్పట్లేదు, ఒపీనియన్ చెప్పండి. బట్ కానీ నిద్రలేసిపోయేపాటికే 2 o'clockకే రివ్యూ వేసాడు వాడెవడో, యూకేనో ఎక్కడ నుంచి. ఎలా ఎందుకని జరిగిందంటారా? ఇది ఏమన్నా దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందంటారా? ఈ కాన్స్పిరసీ కాదండి, అలా తొక్కేయాలని కాదు. బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉందో అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా. అలా చేయొద్దు, మీరు వేసుకోండి. కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వేస్తే బెటర్ కదా అని. ఓకే. కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు. యాక్షన్ సీన్స్ చేసి కొంచెం అలసిపోయి దానికి రెస్ట్ ఇచ్చాను, ఇది ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని. ఇది కాన్షియస్ కాలా? సినిమా సబ్జెక్టులో నుంచి వచ్చిన సీనా, లేదంటే ముందే అనుకొని అసలు ఈ స్క్రిప్ట్ చేశారా? లేదన్న, ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్కి సిచ్యువేషన్లో లీడ్లో ఉంటుంది అది. అంటే వరుసగా ఇలా చేశాను రా, సో డైట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం డైట్ అంటే ఫైట్ డైట్ అంటాడు. సో సీన్ ఒక మామూలుగా ఫైట్ ముందు ఒక కాన్సెప్ట్ రివీల్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా షూట్ చేయడం జరిగింది. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లోలో సరే ఫైట్ లేదనుకున్న ఆ డైలాగ్ మాత్రం వాడడం జరిగింది. చాలా సీన్స్లో ఇంకో కొత్త కోణం తీసుకున్నారు. అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇందాక మనోడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్గా అలాంటి సీన్ని చాలా ఎమోషనల్గా, చాలా బీభత్సంగా తీస్తారు. మీరు చాలా సింపుల్గా చెప్పేసి దాన్ని ఎలా అసలు అంటే ముందే ఇదే అనుకున్నారా, ఇంకా వేరే అక్కడికి వచ్చారా? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా నాకు పెళ్ళింది అనగానే ఒకలా చార్జ్ వెళ్ళి అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేద్దాం. అసలు చాలా క్యాజువల్గా లోపల ఆడికి భయమే, ఏం చేస్తున్నాను కంగారు ఆ క్యారెక్టర్. ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తాం మనం. అది నేను ఛాలెంజింగ్గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుందనే దానివల్ల నాకు అంటే సీన్ రెగ్యులర్గా ఉంది, ఆ ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే దాన్ని మొత్తం అలా డీల్ చేశాను. కిషోర్ గారు, భీమ్స్ గారు భయ్యా మీరే మొన్న వచ్చిన అదే శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టరు, సో దానిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. భరత మహాశైలు కూడా సూపర్ హిట్, దీనిలో కూడా మీరు నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్గా మీ ఐడియానా, లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి? ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి, అది మీరే చేయడానికి. నేను వర్క్ మాత్రమే చేశానండి, ఐడియాలు మాత్రం డైరెక్టర్ గారిది.
ఇందులో రెండు. ఎస్. కిషోర్ గారు, యా కుమార్ గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సునీల్ గారిని ఏంటి సార్ కామాంధుడిని చేసేసారు? లేదు సునీల్ అన్న యాక్చువల్గా చిత్రలహరి ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ ఎంట్రీ వచ్చి చిత్రలహరి. సో దాని ముందు సునీల్ అన్నారు మళ్ళీ నాకు మళ్ళీ కామెడీన్గా చేయాలని ఉంది తమ్ముడు సపోర్టింగ్ అంటే ఫస్ట్ చేసిన చిత్రలహరి. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దుబాయ్ సీను సొంతం ఏంటంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఇంకా ఇంకొకరు రాదు. అది ఆయన మళ్ళీ హోమ్ టౌన్కి వచ్చినట్టుంది అసలు ఆ డబ్బింగ్కి నిజంగానే 3 days తీసుకొని ప్రతి డైలాగ్కి ఇంకా ఇలా చెప్తే కొన్ని మీకు ఆ షాపింగ్ మాల్లో ఉంటుంది పద్మవ్యూహమా పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరే ఉంటుంది. ఆయన డబ్బింగ్లో దాన్ని అడుగుని మార్చాడు. దానికి మొత్తం థియేటర్ అంతా నవ్వారు. సో అంత ఎఫర్ట్ పెట్టాడు ఆయన. సో రవితేజ గారిలో కూడా ఆయన రెగ్యులర్గా కనిపించే మేనరిజమ్స్ లేకుండా మాకు చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు. అంటే రవితేజ గారు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆన్ స్క్రీను మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ మేనరిజమ్స్ ఏమీ లేకుండా ప్రజెంట్ చేయగలిగారు. అదే కాన్షియస్గా తీసుకుని డెసిషన్. అంటే నాకు బేసిక్గానే రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను ఒక బిహేవియర్తో రాసుకుంటా కదా. సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నేను టైంలో కూడా రామ్ ఏమన్నారంటే నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నాకు తెలియకుండా నేను ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్నాను రాసుకుంటాను. వాళ్ళకి ఇలా చెప్తాను, వాళ్ళు ఓన్ స్టైల్లో దాన్ని చేస్తారు. ఇందులో కూడా షూట్ చేసేటప్పుడు 2-3 సార్లు ఇలా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. రవి గారు రాంబాబు ఏంటి వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఏంటి ఒకసారి వెనక్కి రమ్మని ఇట్లా ఏంటి ఆగాలి కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడాలి కదా ఏం చేస్తున్నాడు. సో అట్లా ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా ఉంది. హీరోయిన్స్ డింపుల్ అయితే హీరోయిన్ అండ్ మీరు అంటే క్యారెక్టరైజేషన్స్లో ఒక ఫ్లిప్ కనిపించింది. అంటే ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఒక కొత్త పర్సెప్షన్ మార్చే విధంగా మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ భర్తమహాశైలి విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ టేక్ అవే తీసుకున్నాయి అనిపిస్తుంది. ఆషికా గారు కానీ మీరు కానీ. సో కంప్లీట్ మోడర్న్ గర్ల్ అప్రోచ్, కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ చూసాం. ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది అంటే చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ మీద ఇద్దరు చెప్పచ్చు? సో మీరు అన్నట్టే వేరియేషన్ కనపడింది ఇందాక సార్ చెప్పినట్టే. సో ఆవిడికి కానీ నాకు కానీ నేను ఇంతకుముందు ఆల్రెడీ గ్లామ్ రోల్ చేశాను. వాట్ షీ ప్లేడ్ ఆల్సో ఇలా యునో బికినీ కానీ లేకపోతే టిపికలీ గ్లామ్ రోల్ బాసీగా కనపడడం ఆల్రెడీ నేను చేశాను. అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు ఇట్ వాజ్ సేమ్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, లెట్స్ ట్రై అనుకున్నప్పుడు నాకు ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ టుడే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైల్ ఫర్ ఎ చేంజ్. ఎస్. అంటే కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్ మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను, కానీ తెలుగులో ఇంతవరకు ఆ స్పేస్ని ఎక్స్పోజ్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ కిషోర్ సార్ టు థింక్ ఆషికా ఇది చేయాలనుకున్నదే ఐ ఫెల్ట్ ఓకే ఆ చేంజ్ ఓవర్ బాగుంటుందని. అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్కి మాత్రం కాదు, ఆ థాట్ ప్రాసెస్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఆ రెబెల్గా ఉండడం, ద క్యారెక్టర్ బిల్డప్, ఇది ఏం చేస్తుంది అనే అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డప్ ఏముంది ఈ క్యారెక్టర్కి సత్యతో ఉన్న అంటే కాంబినేషన్ అవన్నీ ఐ థింక్ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది టు క్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్ విల్ బి అ టిపికల్ క్యారెక్టరైజేషన్ హౌ దే డూ. బట్ ఈ క్యారెక్టర్ని చాలా స్వీట్గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెబెల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ దాన్ని ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్ని స్క్రీన్స్లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్, మానస క్యారెక్టర్ని, అండ్ హౌ గ్లామరస్లీ హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు ఐఎమ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అండ్ సార్ ఆ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా చేశారు. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్. డైరెక్టర్ ఆషికా గారు,
యాక్చువల్లీ కంటిన్యూషన్ క్వశ్చన్ ఫర్ దట్ ఇద్దరికి హీరోయిన్స్కి. సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్? ఇద్దరికి ఈక్వల్గా ఉందనిపించిందా ఆఫ్టర్ చూసిన తర్వాత? చేసినప్పుడు ఏమనుకున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ? అవును, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు, అంటే దెర్ ఆర్ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద త్రీ ఆఫ్ అస్, మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇదేం చేస్తుందని, క్యారెక్టర్ బిల్డప్కి, తర్వాత వన్స్ షీఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ విత్ రవి సార్ which shows the potential for the performer in me. So I think throughout a carry chestadi characters. So I'm very, very happy with the way this role is being portrayed to what I was offered as well. డింపుల్ గారు మీరేం చెప్తారు? యాక్చువల్లీ స్క్రీన్ మేము చూస్తున్నంతసేపు ఆ సీరియల్ సాంగ్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మేము చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేసాం. డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పార్ట్ అయి ఉంటే బాగుండు అని మీకేమైనా అనిపించిందా? See, as an actor, త్రూ ద ఫిలిం ఉండాలని అందరికీ అనిపిస్తుంది. మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది. సో దాట్ విల్ బీ ఎనీ విచ్ డేడ్. బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్. అంటే ఎంతసేపు హీరో గారు ద హస్బెండ్ బాలమణి ఉంది ద స్టోరీ రన్స్ అరౌండ్ హర్. సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ త్రూ ద ఫిలిం. సో అది నాకు చాలా నచ్చింది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ బాలమణికి భయపడుతూ ఉంటారని చెప్పడం, అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్, దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి. అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిపికల్గా ఇంట్లో కూర్చుని టిపికల్ రోల్ అని అనుకుంటారు. బట్ ఐ థింక్ దిస్ మేక్స్ సమ్ డిఫరెన్స్. ఎస్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ కిషోర్ గారు సార్, యాక్చువల్లీ ఐ విల్ సే వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ ఫర్ మెనీ సీన్స్ అండి, పర్టికులర్గా భీమవరం పద్మాలయ థియేటర్ కావచ్చు అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు. అండ్ ఒక థింగ్ ఏంటంటే మెట్టెల సావడి పాట కూడా పెట్టేసి ఉంటే బాగుండు అనిపించింది సార్. మన దగ్గర రైట్స్ లేవండి అవి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆశిక గారు, మానస క్యారెక్టర్లో సో వాట్ ఎవర్ ద యాటిట్యూడ్ యూ షో చాలా సూపర్బ్. డింపుల్ గారు కూడా బాలమణి క్యారెక్టర్లో సో ఇద్దరికి ఇచ్చిన దానికి 100% న్యాయం చేశారు. అండ్ రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేయడం అంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేశారంటే అందులో ఆ వేవ్ కానీ ఆ స్వాగ్ కానీ అది చాలా బాగుంటుంది. సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుదామా అని అనిపించిందా? అండ్ ఆయనతో పాటు డ్యాన్స్ చేసినప్పుడు అసలు వాట్ ఎవర్ యూ ఫీల్? చాలా కష్టం అండి. అంటే సార్కున్న ఎక్స్పీరియన్స్ అండ్ సార్కున్న ఈజ్, కంఫర్ట్ ఇలాంటి మాస్ సాంగ్స్కైనా ఆర్ త్రూ అవుట్ టు క్యారీ ద రోల్. అంటే ఐ హ్యాడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ షూర్. నేను చాలా సటిల్గానే ఉంటాను, బట్ విత్ హిమ్ అంటే టు మ్యాచ్ డెఫినెట్లీ అది ఎక్స్ట్రా పెట్టాల్సిందే. సార్ ఎనర్జీ ఇట్ ఇస్ అన్మ్యాచబుల్. అండ్ నేను అప్పుడు చూసినప్పుడు కూడా ఓకే బాగా చేస్తున్నారే అనిపిస్తుంది, బట్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఐ మెసేజ్ హిమ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. అంటే వెన్ ఐ సా ఎస్పెషలీ సీరియల్ సాంగ్ని, ఈవెన్ దో నేను ఉన్నాను ఆ సాంగ్లో, కానీ నేను సార్నే చూస్తున్నాను ద హోల్ టైమ్. అంటే ఆ ఎనర్జీ ఏముందో like definitely not able to go to any other no artist there, it is just him. Ante andaru dancers unnaru, all girls are like there in the song, but sir okkarne chudalante aa energy, that is a different vibe, and it's only Raviteja sir. సో గద్దలకొండ గణేష్లో ఒక్క సాంగ్తోనే మీకు మీ డాన్స్కి చాలామంది ఫ్యాన్స్ అయి ఉన్నారు. సో సేమ్ క్వశ్చన్, సో మీరు ఎలా మ్యాచ్ చేయగలిగారు? సో ఏమనిపించింది రవితేజ గారితో మీరు స్క్రీన్ ప్రెజెన్స్? రవితేజ గారితో ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం, అండ్ ఆయన ఎనర్జీ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అండ్ లైక్ యూ సెడ్ సాంగ్స్ నాకు చాలా లక్కీ, నా కెరియర్లో మంచి పాటలు పడ్డాయి నాకు, అండ్ దేర్ ఆర్ వైరల్ సాంగ్స్ ఆల్రెడీ. సో బీట్ కిలాడి, బీట్ గదలకొండ గణేష్, ఆర్ బీట్ భర్తమాసేల్ విజ్ఞప్తి, మంచి పాటలు. అండ్ ఆయన ఎనర్జీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్. సో అది అలా వర్క్ చేయడం చాలా లక్కీ. అండ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే, అండ్ ఇట్స్ యునానిమస్లీ మ్యాగ్నానిమస్. సో
సో యా, డెఫినెట్గా మ్యాచ్ చేయడం చాలా కష్టం, అంతే. కంగ్రాచులేషన్. కిషోర్ గారు, సార్ 15 years జర్నీ. ఎస్ సార్. ఈ సినిమా ముందు వరకు ఉన్న కిషోర్ గారు ఒకటి, ఈ సినిమాతో జనాలకు తెలిసిన కిషోర్ ఇంకోటి. ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు తీసుకున్నారు? ఏంటి అసలు? అంటే హార్ట్ఫుల్గానే అలా అనిపించింది నాకు. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ కానీ, ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తుంటే నాకు ఇప్పుడు దాకా ఏంటంటే ఒక లిమిటేషన్ ఉండేది కదా ఈ సినిమా, నాకు ఒక ఇమేజ్ కానీ. నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫన్ సినిమా కిషోర్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్లోనూ యాక్టివ్గా ఉన్నానండి. సుధాకర్ గారు సార్, ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు అంత ఇదిగా లేవు, బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి ఎలా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజులు వచ్చిందా, రాబోతుందా, ఎలా అసలు? మా ఫ్యామిలీ సేఫ్ అంటారు, మా ప్రభాస్ సినిమా సేఫ్ అండి. అంటే సండే కల్లా నాకు తెలిసి బయర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు. సండే వరకు. కిషోర్ భయ్య, మీరు ఈ ఫోక్ సాంగ్ పెట్టే ఆలోచన ఎవరిది? ఆ సాంగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సీరియల్ సాంగ్ అన్న కాదు, వామోవాయో. రెండోది పబ్బులో కార్తీక దీపం పెట్టామనే ఆలోచన. వామోవాయో అవుట్ అండ్ అవుట్ భీమ్సన్. ఎందుకంటే ఆల్రెడీ హీరో గారితో చాలా సినిమాలు ట్రావెల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని సాంగ్స్ బాగున్నాయి అంటే దాని పర్టికులర్గా మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేద్దాం అనుకొని, సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న సాంగ్ అది స్వాతిరెడ్డి గారిది. సో కార్తీక దీపం అనేది నేను ఎప్పటి నుంచో నా మైండ్లో తిరుగుతుంది, పబ్బులో ఇలాంటి ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని. కరెక్ట్ కుదిరింది, అది నేను అనుకుంది. కిషోర్ గారు, అంటే ఈ కథ రాసేటప్పుడు అనార్కలి ఏమన్నా తాగారా ఏంటి? అనార్కలి యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్ అదొక కథలో ఒక భాగం. బట్ త్రూ అవుట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అనార్కలి అంటే మళ్ళీ వైన్, సెన్సారు, దాన్ని బ్లర్ చేయాలి, అన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి టైటిల్ మళ్ళీ థ్రిల్లర్ కింద వేరే షేడ్స్లో వెళ్ళిపోద్ది. సో అప్పుడు పవన్ సజెస్ట్ చేసినప్పుడు ఇది చాలా బాగుందని దీనికి వెళ్ళిపోయాం. ఇంకో పాయింట్ ఏంటంటే అనార్కలి అసలు తయారు చేయలేదండి, ఊరికి పేపర్ మీదే. అదే పేపర్ మీద తయారు చేశారు కదా, అంతే. సూపర్. సరే, ఇంకోటి సునీల్ గారిది ఒక రివైండింగ్ షాట్ ఉంటుంది. ఏదండి? రివైండ్ షాట్. రివర్స్ ఇంజనీరింగ్. అవును, చాలా హిలేరియస్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఆ థాట్ జనరేట్ అయ్యాక అంటే మీరు మ్యాచ్ నుంచి రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు క్రికెట్ మ్యాచ్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? మీ థాట్ అలా ఎలా జనరేట్ అయ్యింది? లేదు, బేసిక్గా నేను అది వేరే సినిమా నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ చూశాను. అది అంటే కరెక్ట్గా వాళ్ళ లుక్స్ వాళ్ళ మధ్య ఉన్నది మనకి మేము చుట్టూ ఉన్న మిగతా ముగ్గురు తెలిసిపోయింది, మేము సెన్స్ చేయగలిగాం ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల. సో అది ఎప్పటి నుంచో నాకు చిన్న ఇష్టం అనమాట, నవ్వు అది. సో దాన్ని కరెక్ట్గా సునీల్ అనే క్యారెక్టర్లో కూర్చుంది. సో క్రికెట్ కమెంటరీ అనేది రాసేటప్పుడు దాన్ని ఇలాంటి సౌండ్తో డెలివరీ చేస్తే బాగుంటుందని యాడ్ అయింది. పేనా అనేది చాలా వరకు అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చినాక స్పెయినే ఉంటుంది, ఇంకా పెయినే బెటర్ అని కొంతమంది, పెయిన్ వద్దు స్పెయిన్కి వెళ్తే బాగుంటుందని కొంతమంది అలా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే అంత కనెక్ట్ అయ్యారు ఆ వర్డ్స్కి, స్పెయిన్ పెయిన్ అనేది దానికి. సో దాని గురించి చెప్తారు. అది ఇప్పుడు స్పెయిన్ అనేది ఇప్పుడు మనకి కథలోనే ఇప్పుడు మానస్ అనే క్యారెక్టర్ స్పెయిన్ అనేది మీన్ చేసాం. సో ఆ క్యారెక్టర్ ఇచ్చే వర్డ్ ఏంటంటే పెయిన్ అని, అది ఇమీడియట్గా వచ్చింది, అదే తెలియకుండా పెయినా అనేది. కిషోర్ గారు, చాలామంది డైరెక్టర్స్ తమ ఓన్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని సబ్జెక్ట్స్గా మలుస్తుంటారు. మరి ఈ సినిమా లైన్ మీరు ఏమన్నా ఫేస్ చేశారా? మెయిన్ లైన్ ఏం ఫేస్ చేయలేదండి ప్రస్తుతం ఆయన ఓన్లీ. సుధాకర్ గారు సార్, ఇప్పుడు జనరల్గా ఆడియన్స్ థియేటర్స్ రావడం చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో టికెట్ రేట్ హైక్ చేయడం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే ఇబ్బంది ఉంటుందండి, బట్ కాంపిటీషన్లో వచ్చి టికెట్ రేట్లు హైక్ చేయలేదండి ఇక్కడ, అసలు మేము అప్లై కూడా చేయలేదు. టికెట్లు పెంచబడిన రేట్లు అప్లై కూడా చేయలేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న రేట్లు ఆంధ్రాలో ఇవ్వమని అడిగాం అంతే. ఓకే, మామూలు ఇక్కడ మా సింగిల్ స్క్రీన్ 175 అండి, మల్టీప్లెక్స్ వచ్చి 200 రూపీస్ తెలంగాణలో. అక్కడ వచ్చి 195 రూపీస్ సింగిల్ స్క్రీను,
250 మల్టీప్లెక్స్. సో ఇక్కడ హైక్ చేయకపోవడం అనేది అడ్వాంటేజ్ అయిందా మీకు? అంటే అడ్వాంటేజ్ అంటే ఉంటుంది కదండి, కొంచెం అన్న అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి సార్. భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న టైటిల్ వచ్చినప్పుడు చాలామంది రవితేజ గారు ఏంటి, ఈ టైటిల్ ఏంటి అని కొంత కాంట్రవర్సీ వచ్చి తర్వాత ఇప్పుడు సక్సెస్ అనేది యు ఆర్ సీయింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. అంటే టైటిల్ పెట్టినప్పుడు రవితేజ గారికి టైటిల్ ఏంటి అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? అంటే అది చాలా రోజులు యాక్చువల్ డిస్కషన్ నడిచింది. మన చుట్టూ టీం ఉంటాం కదా పనిచేసేవాళ్ళు, అదే ఆయన మీద భర్త మహాశైల విజ్ఞప్తి, ఆయన మీద ఎందుకు అంత పెద్ద టైటిల్ ఎందుకు, కొంచెం ఈజీగా క్యాచ్గా సింగిల్ వర్డ్ అయితే బాగుంటాయి. ఇవన్నీ ఇలాంటి టైటిల్ పెట్టినప్పుడు ఇలాంటి డిస్కషన్ కామన్గా జరుగుతాయి. సో 1 month దానికి ఇంకా ఆన్సర్ చెప్పి మేము అందరూ కన్విన్స్ అయ్యి ఇలా బాగుంటుందని ఒక 1 month రన్ అయిన తర్వాత కాల్ తీసుకున్నాం. తప్పుడు హీరో అన్నారు నీ కాల్ తీసుకుని నువ్వే అని. అండ్ లాస్ట్లో డంషలట్స్ పెట్టి అది ఒక 2 minutes అలా కట్ చేశారు. అది లెంత్ తీసిన సార్ లేకపోతే అంటే అది బాగా వర్కౌట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అయింది. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా అని కొంచెం ఇంకొక బిట్ మురళీధర్ గౌడ్ది ఉంది, ఆయన ఉంది మురళీ గారిది. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, బ్రేక్ ఎక్కువ పడుతుందని అది తీసేయాల్సి వచ్చింది. కిషోర్ గారు, యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఫస్ట్ నుంచి మీ ఫిలిమ్స్ చూసుకుంటే అంటే చిత్రలహరి కానీ లేదా ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ టైం ఏది కూడా 2 hours 20 minutes దాటింది లేదు. అవును. అంటే కొన్ని సినిమాలు బాగున్నా ఎక్కువ రన్ టైం అయిపోయింది, అబ్బా ల్యాగ్ ఎక్కువ అయిపోయింది అనుకుని ఉంటాం. బట్ మీ ఫిలిమ్స్లో ఈ రన్ టైం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు? అంటే నేను ఒకసారి అయిపోయిన తర్వాత ఏమన్నా కట్ చేసేయాలంటే ముందే చేసుకుని? లేదు, కొన్ని ముందే. ఇప్పుడు చిత్రలహరి ఉంది, సో 2 hours ఉంటుంది కరెక్ట్గా సినిమా. ఇంకా ఏదైనా యాడ్ చేద్దాం 10 minutes అంటే ఇది ఇంకే షూట్ చేసేయడానికి లేదు, చేసింది కూడా ఏం లేదు. కొన్ని తీసిన తర్వాత మనకి అనిపిస్తాయి, అది ఎక్కువ కూడా ఉండదు అనమాట. ఒక మ్యాక్సిమం 6-7 minutes అలాంటివి తీసేయడం తప్పిస్తే, అంటే కావాలని ఇందులో చేయాలని కాదు. ఆ టైంలో మనం, ఎందుకంటే అన్ని థిన్ లైన్స్ కదండి, చాలా సింపుల్ లైన్స్ కదా, దాన్ని ఒక టైం కంటే కూడా మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్గా ఉండదు. సో అందుకని కథలో నుంచే ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో అలా లాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కిషోర్ గారు, ఫన్ను, ఫ్యామిలీ, చాలా ఇంట్రెస్టింగ్గా స్వీట్ రివెంజ్ ఇవన్నీ జరుగుతూ టువర్డ్స్ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఎలా క్లోజ్ చేస్తారా, ఎలా కన్విన్స్ చేస్తారా, ఎలా అని అనుకున్నాము. సో ఈ క్లైమాక్స్ని మీరు మీ వేలో ఎలా కన్విన్స్ చేస్తున్నారు? కన్విన్సింగ్గా అది నిన్న కూడా చాలా ఇంకా చాలా అనుకున్నారా లేకపోతే ఇదే? లేదు, ఒక 7-8 వర్షన్స్ అనుకొని దీన్ని సడన్గా అప్పటిదాకా ఒక డ్రామాలోకి ఫ్లిప్ కొట్టినా కరెక్ట్గా ఉండదు, క్లాసులు వీకినట్టు అలా కాకుండా మీకు తెలియకుండానే హీరో క్యారెక్టర్లో ఒక జెన్యూనిటీ ఉంది. సో ఎక్కడ ఈ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది, ఎక్కడ ఆ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, పాపం తన అడ్వాంటేజ్ తీసుకోలేదు, అది ఇన్నోసెన్స్ ఉంది కదా. సో ఆ ఇన్నోసెన్స్తోనే మనం హ్యూమరస్గా ప్లే చేద్దాం, హ్యాపీగా వెళ్తాం, వెళ్ళేటప్పుడు హ్యాపీ ఒక చిన్న స్మైల్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా డీల్ చేశానన్న. కిషోర్ సార్, సో మీ సినిమాల్లో కంప్లీట్గా ఆన్ పాయింట్ డీసెంట్ వేలో ఉంటాయి ప్రతి సినిమా. బట్ ఇందులో ఇంతమంది స్టార్ కమెడియన్స్ని తీసుకోవడం, వాట్ డిడ్ యూ టేక్ ద లిబర్టీ టు, అంటే అంత కామెడీ జనరేట్ చేయడం వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ. దిస్ ఈజ్ హ్యూజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ లాఫ్స్, అందరు నవ్వుతూనే ఉన్నారు. అండ్ జెంటిల్ మ్యాన్స్ కామెడీ అని కూడా వినిపించింది, ఎక్కువ మెన్నే కనెక్ట్ అయ్యారు కామెడీకి. సో హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఫీట్, అంటే వాట్ యూ వాంట్ టు సే? లేదు, నేను కథ మొదలుపెట్టినప్పుడే నా టార్గెట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలి. సో అది మైండ్లో ఫుల్ ఎంటర్టైన్ చేయాలని పెట్టుకొని దాని తగినట్టు కాస్టింగ్ ఇది చూస్ చేసుకున్నాం. సో టార్గెట్ అదే. సో అందుకనేసి. కిషోర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో మూవీ చాలా బాగుంది. బట్ ఒక్కటేంటంటే నాకు అర్థం కాంది, సో చాలా వరకు బాలమణి గారి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు. బికాస్ ప్రతి ఒక్కరు అంటే లైక్ వైఫ్స్, హస్బెండ్ వాళ్ళకే కావాలనుకుంటారు. బట్ మానస గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ బట్ ఎండ్ కార్డ్ అన్నది ఇచ్చారు సరే, బట్ రామ్ సత్య గారు ఎవరి దగ్గరికి వెళ్ళారండి, అది క్లారిటీ ఇవ్వలేదు. లేదు, మానస చెప్పింది కదా లాస్ట్లో, నాకు తన్నేం పెళ్లి చేసుకొని నేను నుంచి తీసుకెళ్ళిపోవడం లేదు, నాకు బాధ వేసింది అలా చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే చావును కూడా లెక్క చేయలేదో ఇంకా నా కోపం మీనింగ్లెస్ అంటే తను ఇంకా క్షమించి వదిలేసినట్టే. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీరు ఒకవేళ రామ్ సత్య గారి సిచ్యువేషన్లో ఉంటే మీరే చూస్ చేసుకుంటారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అసలు సెకండ్, అది వేరే స్టోరీ. అది ఓకే, మేబీ స్పెయిన్. అంజలి చందూని అడగాల్సింది అలాంటి ప్రశ్నలు ఏమన్నా? ఓకే, కిషోర్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు మదన పడ్డారని, వెంకటేష్ గారు చేయాల్సిన సినిమా అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, నిజమా కాదా? ఈ సినిమా లేదు అసలు లేదు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచే రవి గారి కోసం చేసుకుంది. వెంకటేష్ గారితో ఆడాలి మీ జోహర్లు చేయాల్సింది. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి భోగిని, సంక్రాంతిని అండ్ అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తిని. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇచ్చినందుకు వన్స్ అగైన్.